ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాల్లో 66 కోట్ల మంది వృశ్చిక రాశి దేహాలకు ఏ దేహానికైనా దేహంలోనే అనేక సందేహాలు పుడుతున్నాయి. అనేక సందేహాలకు మానవ దేహంలోనే పరిష్కారం ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి సమీక్ష విశ్లేషణను అవగాహనను అనంత కేశవ ఛానల్లో అనేక వీక్షణల ద్వారా లాంగ్ వీడియోలు 9 గంటలకు లైవ్ జరుగుతూ ఉన్నది. దీనికి పరిష్కారంగా దేహంలో ఉన్నే పరిష్కారం ఉన్నది అనేటువంటి విశ్లేషణను విచారణను కొంచెం శ్రవణ శక్తి శ్రవణ భక్తితోటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైనా శ్రద్ధతోటి శ్రవణ భక్తిని శ్రవణ శక్తిని అన్వయం చేసుకోగలిగితే ఈ వీడియో చివరి వరకు వీక్షించి శ్రవణం చేయగలిగితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దేహంలో ఉన్నటువంటి అనేక సందేహాలకు 4 అంశాలు, విశ్వ కళ్యాణంలో 4 అంశాలు ఉన్నటువంటి 108 దివ్య దేశాల్లో ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో ప్రత్యక్ష వీక్షణగా ఏ గృహంలోనైనా, ఏ దేహంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ తాలూకా, ఏ మండలంలో, జిల్లాలో, దేశంలో, నగరంలో, పట్టణంలో, దేశంలో, అనేక దేశాల్లో, ఖండాంతరాల్లో, అనంతమైనటువంటి విశ్వంలో ఏకైక ప్రత్యక్ష నిదర్శనంగా నేరుగా గృహంలోనే వీక్షించగలిగినటువంటి సెల్లులో ప్రత్యక్ష వీక్షణగా దేహం వద్దే వీక్షించగలిగినటువంటి ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి బ్రహ్మాండ నాయకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ద్వారా ఎవరైనా అనంత విశ్వంలో వీక్షించి 4 అంశాలను గ్రహించి అనంత కేశవ ఛానల్లో శ్రీ విశ్వచక్రం ద్వారా శ్వేతవరాహ కల్పే అని అఖండ మహాసంకల్పంలో చెప్పబడుతుంది. శ్వేతవరాహ కల్పే అంటే 4 యుగాల్ని, అనంతమైనటువంటి కాలాన్ని ప్రస్తుత కలియుగంలో 5126 సంవత్సరాల్లో 4 యుగాల్ని పరిగణలోకి తీసుకొనవలెను. ఎవరైనా దేహం ప్రస్తుత వర్తమాన కాల సంవత్సరాలని పరిగణలోకి తీసుకుంటారు, కానీ అనంతమైనటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకొనవలెను అనేటువంటి అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి అనంతమైనటువంటి కాలాన్ని మహాసంకల్పమే పరమ ప్రమాణంగా బ్రహ్మాండ నాయకుని వద్ద విశ్వ కళ్యాణంలో వీక్షకులను వీక్షించండి. చూడండి, శ్రద్ధావాన్ లభతే. శ్రద్ధతోటి అనేక గ్రామాల్లో, దేశాల్లోని మానవ దేహాలు పరమ శ్రద్ధతోటి మంగళకరమైన సూత్రాన్ని వీక్షించండి. ఈ మంగళకరమైనటువంటి సూత్రమే విశ్వాన్ని ధరిస్తోంది. 84 లక్షల జీవరాశులను, 14 లోకాలను, సమస్త భూమండలాన్ని ధరించేటువంటి పరమాత్మ అద్భుతమైనటువంటి వీక్షణలో విశ్వవీక్షకులు వీక్షించి అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకొని అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, యజ్ఞనారాయణ స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా అష్టదిక్పాలక సమస్త దేవతలను ఆహ్వానంలో
పరమ ప్రత్యక్ష నిదర్శనంగా 108 దివ్య దేశాల్లో ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు వచ్చేటువంటి విశ్వ కళ్యాణమే ప్రతి మానవ దేహానికి సంబంధించిన గృహంలో ప్రత్యక్ష వీక్షణ అవకాశం కలియుగంలో బ్రహ్మాండ నాయకుని విశ్వ కళ్యాణం అఖండ మహాసంకల్పం అనంత కేశవ ఛానల్ ద్వారా 3 సత్యాల్ని విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యమై ఉన్నది. అనంత కేశవ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లాంగ్ వీడియోల్ని చూడండి. అనంత కేశవ ఛానల్లో శ్రీ విశ్వచక్రం ద్వారా దేహాత్మతత్వ విచారణ, పరమాత్మతత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ అనేటువంటి అఖండ మహాసంకల్ప చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని ఎవరైనా జీవించవచ్చు అనేటువంటి పరమ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యమై ఉన్నది. ఇది సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతో మందిలోకి విశ్వవ్యాప్తం చేయడం ద్వారా వ్యాప్తాయ నమః, విస్తారాయ నమః, జగద్వ్యాపినే నమః అనేటువంటి భగవత్ కైంకర్యాన్ని చేసిన వారు అవుతారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఎంతో మందిలోకి వ్యాప్తి చేయటానికి ఆస్కారం ఉన్నది. నవవిధ భక్తి యోగాల్ని సమన్వయపరుచుకుంటూ భక్త్యా భగవంతం పరమాత్మ మర్చేత్, భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్ అనేటువంటి విగనస మహర్షులు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా అద్భుతమైనటువంటి వీక్షణ పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని, పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని 800 కోట్ల మంది దేహాలను 66 కోట్ల వృశ్చిక రాశి దేహాలకు పరమ ప్రమాణమైనటువంటి బ్రహ్మాండ నాయకుని ముఖార విందాన్ని దేహంలో ప్రతిష్ఠించుకోగలిగితే అద్భుతమైనటువంటి అంతర్బహిత సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి పరమ ప్రమాణాన్ని అందుకునేందుకు అవకాశం కలదు. అందుకనే మహర్షుల ద్వారా 66 కోట్ల మంది వృశ్చిక రాశి వారికి 800 కోట్ల మంది మానవ దేహాలకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాలని ఈ 12 రాసులలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జపదాన భగవదర్చనై, జపదాన హోమై, జపదాన యజ్ఞై అనేటువంటి పరమ ప్రమాణాన్ని మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి అఖండ మహాసంకల్పంలోని 4 అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అనంత కేశవ ఛానల్ ద్వారా వీక్షణలు వీక్షిస్తూ అనంత కేశవ ఛానల్ని వ్యాప్తి చేయండి. వ్యాప్తాయ నమః అని అంటారు. వ్యాప్తి చేయగలిగితే జగద్వ్యాపినే నమః, జగద్రూపాయ నమః, జగత్సాక్షినే నమః, జగన్నాథాయ నమః, విష్ణు సహస్రనామంలో విశ్వస్మై నమః, అణవే నమః, యమాయ నమః, నియమాయ నమః, వ్యవస్థానాయ నమః, సంస్థానాయ నమః, సర్వప్రహణాయుధాయ నమః. 5వ సర్వప్రహణాయుధాయ నమః. అద్భుతమైనటువంటి దేహం బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండ నాయక అనేటువంటి నామస్మరణను నవవిధ భక్తి యోగాల్లో శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. 1వ భక్తి అత్యద్భుతమైనటువంటి శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి వెంకటేశ్వర. చూడండి, బెల్లం, కొబ్బరి, అద్భుతమైనటువంటి అనేక మూలికా ద్రవ్యాలను, సమిధలను పరమాత్మకి అన్ని వస్తువులు, అందరూ వ్యక్తుల దేహాలు, వస్తువులు, విషయాలు మొత్తం పరమాత్మ అధీనమై ఉన్నాయి అనేటువంటి పరమ ప్రమాణాన్ని యజ్ఞనారాయణ స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా అగ్నిదేవుడి ద్వారా అఖండ మహాసంకల్ప సారభూతమైనటువంటి వైఖానసాగమోక్త సూత్ర మార్గేణ
మంత్ర తంత్ర యంత్ర పరమ నిష్టతోటి చేస్తున్నటువంటి వైఖానస అర్చక వరేణ్యులని వీక్షిస్తూ అనంత కేశవ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతోమందిలోకి అఖండ మహాసంకల్పమే మానవ దేహానికి 4 అంశాలు పరమ ప్రమాణమై ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తం చేయడం జరుగుతుంది. అసతోమ సద్గమయ 800 దేహాలకు మహర్షులు చెప్పబడింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ అఖండ మహాసంకల్పం ద్వారా అసత్యంలోంచి 3 సత్యాలని గుర్తించడం మానవ దేహానికి అనంతమైనటువంటి విశ్వంలో క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, క్లియర్గా మానవ దేహానికి సంబంధించిన తత్వాన్ని తర్క విచారణ ద్వారా గుర్తించండి. ఏ దేహానికి 800 కోట్ల మంది దేహాలు, 66 కోట్ల మంది వృశ్చిక రాశి దేహాలు, ఏ దేహానికి సంబంధించి ఆ దేహం వేరుగా ఉన్నాయి. ఏ దేహానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య స్థితుల్లో చేసుకునేటువంటి దేహంతో చేసేటువంటి కర్మ ఫలాల్ని నిరంతరం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి పక్షం, ప్రతి సంవత్సరం, కలియుగంలో 100 సంవత్సరాలు పరమాత్మ నిరంతరం ప్రసాదిస్తున్నాడు అనేటువంటి పరమ సత్యాన్ని గుర్తించగలిగితే దురితక్షయ ద్వారా దోషాలు తొలుగుతాయి. దోషాలు తొలగి అమృతమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానామృతం సాధన ద్వారా అధ్యయనం, అభ్యాసం, సాధన ద్వారా సాధనేన ఇది సాధ్యం. దురితక్షయ ద్వారా అని సంకల్పంలో చెప్పబడుతుంది. ఈ దురితక్షయం దేహంలో ఉన్నాయి. ఏ దేహానికి సంబంధించిన దేహాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ సత్యాన్ని గుర్తించవలను. ఒక గృహంలో ఉన్నటువంటి దేహాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. తల్లి దేహం వేరు, తండ్రి దేహం వేరు, పుత్రుల దేహం వేరు, సమస్త బంధుత్వాల దేహాలు, కులాల దేహాలు, లింగాల దేహాలు, అన్ని దేహాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ వేరువేరుగా ఉన్నటువంటి దేహము బాల్యం నుండే అదృశ్య రూపంలో ఉన్నటువంటి అష్టదిక్పాలక విశ్వ నిర్వాహక వ్యవస్థలో చిత్రంగా, విచిత్రంగా, గుప్తంగా ప్రతి దేహానికి సంబంధించినటువంటి 800 కోట్ల మంది దేహాలకు సంబంధించి 12వ ఏట నుండి ప్రతి కర్మకు సంబంధించినటువంటి లిఖితం జరుగుతూ ఉంటుంది. లిఖితం జరిగినటువంటి కర్మలకు ఫలాలను ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుడే ప్రసాదిస్తూ ఉంటాడు నిరంతరం. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే ఏ దేహానికి సంబంధించిన కర్తవ్యాన్ని ఆ దేహం ఏ మిగిలిన దేహాలను ఇబ్బంది పరచకుండా, ఏ దేహానికి సంబంధించి స్వతంత్రతను, స్వేచ్ఛను భంగం కలిగించకుండా ఆ దేహం ఆ జ్ఞానంతో, చతుర్విధ పురుషార్థ జ్ఞానంతో దేహానికి సంబంధించిన 4 దశలను గుర్తించి, బాల్యము, యవ్వనము, కౌమారం, వార్ధక్యమును గుర్తించి 4 ఆశ్రమాలని పరిగణలోకి తీసుకొని అనంతమైనటువంటి కాలానికి నవగ్రహాల సూచికగా 4 యుగాల కాలాన్ని గుర్తించుకుంటూ అఖండ మహాసంకల్ప చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని ఎవరైనా జీవించేందుకు అవకాశం కలదు అని అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణమై ఉన్నది అని అనంత కేశవ ఛానల్ ద్వారా 3 సత్యాలను వ్యాప్తి చేయటమే పరమ కర్తవ్యమై ఉంది. కర్తవ్యం దైవమానికం. నారద మహర్షుల ద్వారా త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కృతయుగంలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షుల ద్వారా, వ్యాస మహర్షులు, పరాశర మహర్షుల ద్వారా, భీష్మ పితామహుల ద్వారా అద్భుతంగా ద్వాపరయుగంలో విష్ణు సహస్రనామం ద్వారా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి దేహ పరిష్కార తత్వాన్ని ద్వాపరయుగంలో చివరగా ఇవ్వటం జరిగింది. అఖండ మహాసంకల్పంలో ఈ 4 అంశాల ద్వారా 3 సత్యాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. దీన్ని గుర్తించగలరు. అనంత కేశవ ఛానల్ రాత్రి 9 గంటలకు లైవ్ వీక్షణని, సమీక్షను, దేహానికి సంబంధించినటువంటి సమీక్ష, సందేహాలు సమీక్ష, క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, పూర్తిగా పరిపూర్ణత్వాన్ని
పరిపూర్ణంగా మానవ దేహాన్ని గురించి సంబంధించిన సత్యాన్ని గుర్తించి చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని ఎవరైనా చేయవచ్చు. దీన్ని గుర్తించి గ్రహించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.